నాకు బాగా ఇష్టమైన కథ. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని అలా ఇలా పెండింగ్లో పడిపోతున్న కథ ఇది. ఈ స్టోరీ నేను చార్మి గారితో చేయాలని ఎప్పుడో అనుకున్నాను. 6 years బ్యాక్ కథ చెప్పాను. అప్పటి నుంచి అది అవ్వలేదు ఇప్పుడు అయింది. అండ్ సినిమా కంప్లీట్ అయిపోయింది. గోవాలో హైదరాబాద్లో షూటింగ్ చేసాం. సో గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. చార్మి కొట్టేసింది సినిమాలో. చార్మితోనే ఎందుకు చేస్తాను అనుకోవడానికి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బాగా చేయడం కదా, అమ్మ మీద రెస్పెక్ట్ వచ్చి ఇచ్చింది సినిమా ఇది. అలాగే కళ్యాణ్తో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్నాను. వండర్ఫుల్ పర్సన్. ఇంకో సినిమా కూడా ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో సత్యాని కుర్రాడి హీరో, కొత్త హీరో. ఇంకా భద్రం అని, శాండీ అని చాలామంది యాక్టర్లు ఈ సినిమాలో అందరూ ఆడిషన్ చేసి తీసుకున్న వాళ్ళే. మనోడు ఏదో ఫేస్బుక్లో డైలాగ్ పెట్టితే అలా వచ్చాడు. వండర్ఫుల్ యాక్టర్. సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అండ్ విందా సేమ్ టీంతో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. అంటే టీం అంతా నచ్చేసి నాకు వాళ్ళు వదలబుద్ధి కావట్లేదు నాకు. అండ్ ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ చేసాం. ఐ థింక్ మీకు నచ్చి ఉండొచ్చు. ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసి అవతలు పడేసాడు, ఎరగదీశాడు. అండ్ జూన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. డేట్ ఇంకా కళ్యాణ్ గారు ఫైనలైజ్ చేయాలి ఎప్పుడు ఏంటి అనేది. సో జ్యోతిలక్ష్మి is ready. My performance in the film, not the character, but the behavior of Jyoti Lakshmi, it's very, very near to the real Chami. So actually నిజం చెప్పాలంటే జ్యోతి లక్ష్మి షూటింగ్ చేసినప్పుడు నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఐ జస్ట్ బిహేవ్డ్ మై సెల్ఫ్. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు, లేదా మ్యాడ్ డాన్సింగ్ ఉన్నప్పుడు, ఆర్ రొమాన్స్ ఉన్నప్పుడు, ఆర్ anything that I have done in Jyoti Lakshmi, I have just behaved the way I am in my original life. So to get that liberty and freedom out in front of the camera, which never happened before, which happened only in Jyoti Lakshmi, the biggest reason is because of Puri Garu. He gave so much trust in me as an artist. Nu chestavra, nu chey, that's it. He would always let me be and let me behave myself. So I really thank him for giving me so much freedom. And Vinda, yes, if in movie you all say Chami is looking beautiful, the biggest credit should go to Vinda. He's worked very well, from colors to my close-ups to everything. And Sunil, I can't stop listening to Sunil's songs. Not only Jyoti Lakshmi, Mantra 2 kuda ayana oka song icharu. So I think Sunil will become one of the most busiest music directors very soon. So I thank him. And yes, the most shy co-artist Satya. Amazing human being and fantastic actor. And I have a lot of scenes in the film where I had to be at most comfort. So thanks to Satya, he let me be very comfortable while acting. And Sandy and Badram aithe Badram face raagane meer andaru navutaru, adi guarantee. And Bhaskar garu కొన్ని సాంగ్స్లో అయితే ఆయన రాసిన లిరిక్స్కి ఎన్నిసార్లు, హౌ మెనీ ఎవర్ టైమ్స్ ఐ హియర్ దోస్ లిరిక్స్, ఐ గెట్ గూస్ బంప్స్. సో ఐ రియలీ థ్యాంక్ భాస్కర్ గారు అండ్ అవర్ ఎడిటర్ శివ అండ్ అవర్ హోల్ టీమ్, co-director, assistant directors, each and every one, our managers, each and every one who work for Jyoti Lakshmi. అందరూ హ్యాపీగా జాలీగా మనసు పెట్టి పనిచేశారు. దిస్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఎవర్. ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే
మా జ్యోతిలక్ష్మిని మీరంతా బాగా ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ సినిమాకి తప్పితే ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ డీల్. ఉత్తమ విలన్ అనే సినిమా నాకు ప్యాకేజ్ డీల్ ప్రొడ్యూసర్స్తో తప్పితే లింగస్వామి హీరోస్ వాళ్ళు తప్పితే నేను ఓన్లీ ఇక్కడికి డిస్ట్రిబ్యూటర్ని ఆ సినిమాకి. అది మీ అందరికీ తెలుసు. నేను అందుకే చెప్పాను పోయిన దఫా ప్రెస్ మీట్లో కూడా, ఆ సినిమా కేవలం డబ్బులు ఇవ్వటం, డబ్బులు రాబట్టుకోవటానికి ప్రయత్నించేదానికి కళ్యాణ్ తప్పితే వేరే ఏం కాదు. ఆ 14 మందిలో నేను లేను, ఆ 14 మంది కూడా ఉండరు. నేను గంటాపదంగా చెప్తున్నాను, విత్ ఇన్ వీక్స్లో ఉండరు. అందరూ ఒకటేగా ఉంటారు. ఇట్ ఈజ్ మై ప్రామిస్. గ్యారంటీగా మాత్రం మనందరం ఒకటే అనేది మాత్రం నేను చేయగలను, చేస్తాను. పూరి సార్ అండ్ చార్మి గారు ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చినప్పుడు చార్మి గారు తీసుకున్నారు. ఒకే ఒక ఆడిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత సార్ పిలిచి ఇలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే షాక్ అయ్యాం. బికాస్ అంత పెద్ద క్యారెక్టర్ ఒకే ఒక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేయడం ప్రాబ్లీ ముందు ఎప్పుడు జరగలేదేమో. సో నేను, శాండీ, భద్రం మేము అందరం కొత్త వాళ్ళం. ఎస్పెషలీ సార్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం ఇంకా డ్రీమ్లానే ఉంది. సీరియస్గా చెప్పాలంటే అందరి ముందు కూర్చొని ఇప్పటికీ అది రియాలిటీ అనుకోవట్లేదు మేము. సో అందరూ ఎంకరేజ్ చేస్తారని సినిమా చాలా వచ్చింది. సీరియస్లీ వన్స్ అగైన్ కళ్యాణ్ సార్, చార్మి గారికి, పూరి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం ఫేసింగ్. సో థ్యాంక్స్ అలాట్ సార్. మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన సినిమా ఇది. సినిమా తీయడానికి టేస్ట్ ఉండాలి, దమ్ము ఉండాలి. సో అలాంటి దమ్మున్న డైరెక్టర్ కాబట్టి పూరి గారు అద్భుతంగా తీశారు సినిమా. సో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవకాశాలు మనమే తీసుకోవాలి. అలా నేను అవకాశం తీసుకున్న సినిమా ఇది. సో డెఫినెట్గా రాస్తాను ఈ సినిమా, కానీ రిక్వెస్ట్ చేసి రాస్తున్న సినిమా ఇది. చాలా మంచి సినిమా అవుతుంది. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రతిఘటన, ఒక మౌన పోరాటం లాంటి సినిమాల్లో ఎంతైతే వాయిస్ ఉంటుంది, మహిళల ఉమెన్ వాయిస్, సో అలాంటి సినిమా ఇది. డెఫినెట్గా పూరి గారు ఎంతవరకు చేసిన సినిమాల్లో ఇది ఒక కొత్త సినిమా అవుతుంది. సో ఎమోషన్స్ పండించడంలో కానీ, చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, సత్య వీళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా మంచి సినిమా అవుతుంది. సో ఇందులో మొత్తం బాటలు వేసే అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నా. పూరి గారికి థ్యాంక్ యూ సార్ అని ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇది అది సరిపోదండి. ఎందుకంటే ఫస్ట్ టైం అందరికీ ఉంటుందండి, ప్రతి సినిమా వస్తే బాగుంటుంది అని నాకు వచ్చింది. అంత మంచి అవకాశం. సో మ్యూజిషియన్గా ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం రావాలి, పెద్దవాళ్ళతో డైరెక్షన్ దీంట్లో చేయాలి అని నాకు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివ్ మీ సచ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇందులో ప్రతి పాట, ప్రతి లైన్, ప్రతి ఇష్యూ ఒక పద్ధతిగా ఉంటుందండి, ఒక బ్యూటీ ఉంటుంది మూవీలో. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ అండ్ ద సాంగ్స్ ఈవెన్. థ్యాంక్స్ చార్మి గారు ఫర్ గివ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీతో మాట్లాడాలంటే థ్యాంక్ యూ తప్ప నాకు జీవితం ఇంకేం మాట్లాడడానికి లేదు. ఐ లవ్ యూ అని మీకు ఎన్నోసార్లు చెప్పాలని సార్, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. మా ఆవిడ కన్నా ఎక్కువసార్లు నాకు ఐ లవ్ యూ చెప్పింది మా సార్కే. నాకు దేవుడు అనుగ్రహం నాకు తెలియదు, కానీ మా ఫాదర్ బర్త్డే 28th అదే రోజున మా గాడ్ ఫాదర్, మా దేవుడు కూడా అదే రోజు పుట్టారు. ఐమ్ రియల్లీ బ్లెస్డ్. సార్కి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా తీయడానికి. లేట్ అయ్యిందని చెప్పారు, కానీ ఇదే మా అందరూ అదృష్టం. లేట్ అవడం వల్ల మేము కూడా సార్ దాంట్లో ఉన్నాం భాగస్వామిగా. ఈ సినిమాలో ఇప్పటివరకు మీరు చూసిన చార్మి గారితో ఒక రూపం అయితే దీంట్లో విశ్వరూపం చూస్తారు మీరు. అది 100కి 100%. అది మా టీంని ఎంతో బాగా నడిపించిన సభ్యులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ. పూరి గారు ఏ సినిమా తీసినా ఆయన స్టైల్ ఉంటుంది. మళ్ళీ ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఆడియన్స్. అప్పుడు బద్రీ నుంచి లేటెస్ట్ టెంపర్ వరకు ప్రతి సినిమా ఆయన తనదైన ముద్రతో తీశారు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ జ్యోతిలక్ష్మి ఆయన ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమగా ఈ సినిమాని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయాలి అని ఆయన ఎంతో ఇష్టంగా తీసుకున్న సినిమా.
చార్మి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంది. ఈ సినిమా 2015లో ఒక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ.